యామ్యన్2 న్యూస్ ఛానల్ కు స్వాగతం. తిరుపతి లడ్డుపై అసత్య ప్రచారాలు చేస్తున్న కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని శనివారం వెలుగోడు పట్టణంలోని గండిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీశైలం నియోజకవర్గం నాయకులు శిల్ప భువనేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రక్షాళనలో భాగంగా ఆలయం మెట్లు కడిగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు శిల్ప భువనేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధపు మోసపూరిత వాగ్దానాలతో ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరం ఆరాధించే కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో లడ్డులో కల్తీ జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందని చెప్పేసి అబద్ధపు ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా రాష్ట్రమంతా వ్యాపింపజేయడం. ఎందుకంటే కొన్ని కోట్ల మంది ప్రజలు భక్తులు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే కళ్ళకద్దుకొని చాలా పవిత్రంగా భావించి ఆ ప్రసాదం మీద ఘోరంగా అబద్ధాలాడి తప్పిదం చేసిన కూటమి ప్రభుత్వం ఈ యొక్క నిన్న జరిగిన కోర్టు డెసిషన్ వల్ల అది కల్తీ జరగలేదు అని నిరూపణ కావడం వల్ల మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, శిల్పా చక్రపాణి గారి ఆదేశాల మేరకు ఈరోజు పాప పరిహార పూజ చేసేదానికి మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే రాజకీయాలు అనేది చేయొచ్చు, అయితే కలియుగదైనటువంటి వెంకటేశ్వర స్వామి గుడిని వేదికగా ఒక లడ్డూను ఒక అస్త్రంగా రాజకీయం కోసం వాడుకోవడం అన్న తప్పిదం అనేది చాలా దారుణం. ఎందుకంటే రాజకీయమే వేరు, దేవుని మీద రాజకీయం చేయడమే చాలా దరిద్రమైన పని. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఒక అబద్ధము మోసం చేయడం అనేది వెన్నుతో పెట్టినట్టే కాబట్టి ఆయన దేవుడిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేనట్టు కనిపిస్తూ ఉంది. కాబట్టి అలాగే ఆ పవన్ కళ్యాణ్ కూడా ఆలోచన చేస్తే ఆ రోజు మన తిరుపతి మెట్లెక్కి యొక్క ప్రక్షాళన చేస్తున్నాం, నేను యొక్క సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ అని చెప్పేసి ఈ యొక్క కల్తీ జరిగింది, తిరుపతి అపవిత్రమైందని చెప్పేసి పాపం కోట్ల మంది జనాల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ రోజు ఆయన యొక్క క్లీన్ చేయడం కూడా జరిగింది. అయితే ఈరోజు ఏం జరిగింది, అదే ఎన్డీటీపీ అయితేనేమి సుప్రీంకోర్టు కూడా ఎటువంటి కల్తీ లేదని నిర్ధారించిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం కావచ్చు, పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తాడని అడుగుతా ఉన్నా. ఇప్పుడు పైనుంటి కిందికి అడుగుకుంటూ రావాలి కదా అని ఆలోచించండి అని కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి మేము చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన మాట తప్పని మనవదిప్ప నాయకుడు. అదే ఈ కల్తీ జరిగింది ఎప్పుడయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారి యొక్క టెండర్ ఆధ్వర్యంలో జరిగిన ఒక టెండర్లోనే ఆ నెయ్యి ఏదైతే తీసుకున్నారో అదే కల్తీ జరిగిందని పంపించిన తర్వాత అది వీళ్ళందరూ కూడా విష ప్రచారం చేసి కల్తీ అని చెప్తే సుప్రీంకోర్టు కాదని మళ్ళీ అదే కల్తీని తేల్చి చెప్పారు. కాబట్టి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు పన్ను కుట్రని ప్రజలకందరూ తెలియజేసే విధంగా, ఎందుకంటే ఇక రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఈ యొక్క ఘోరమైన తప్పిదానికి కష్టాలు నష్టాలు అనుభవించకుండా మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకందరూ కూడా మేలు జరగాలని చెప్పేసి మేమందరం కూడా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే, నిన్న కూడా శ్రీశైలంలో కరివైన అన్నదాన సత్రం బ్రాహ్మణులు అంటే మనకు దేవునికి భక్తునికి దేవునికి మధ్య అనుసంధానమైన బ్రాహ్మణుల యొక్క కరివైన సత్రాలను కూర్చోవడం జరిగింది. అంటే వాళ్ళు బ్రాహ్మణులు వదిలిపెట్టరు, దేవుణ్ణి వదిలిపెట్టరు, అలాగే రాష్ట్ర ప్రజలను వదిలిపెట్టడానికి పెద్ద నిదర్శనం అవసరం లేదు. ఎందుకంటే అబద్ధాలు చెప్పి అధికారులకు వచ్చిన చంద్రబాబు నాయుడు దేవుణ్ణి వదిలిపెట్టలేదు, దేవస్థానాలను వదిలిపెట్టలేదు, ఎక్కడ అరాచకాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి భవిష్యత్తులో జరగబోయే ఎలక్షన్స్లో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తే కాలం ఆసన్నమైందని కూడా తెలియజేస్తూ, అలాగే వాళ్ళకందరికీ కూడా మంచి బుద్ధి ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు.